మాది ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజల కోసమే పాలన, ప్రజలకు మేము టైం ఇచ్చుడు కాదు, ప్రజలే మాకు టైం ఇయ్యాలే అని మన హస్తం పార్టీ సర్కారును నడిపే పెద్దలు మొన్నటిదాకా ఓ కోతలు కోసిరు కదా. ప్రగతి భవన్ పేరును మార్చి ప్రజాభవన్ల లెక్క మార్చిర్రు. సెక్రటేరియట్కు ఎవరన్నా రావచ్చు, ఏ మంత్రి అన్నా కలవచ్చు అని కూడా ఓ మస్తు పేగుడు వేకిరు. కానీ సీన్ కడిగి ఎత్తే అసలు వాస్తవం ఎట్లున్నదో చూడుండ్రో మల్క మీరే. మాకు మీరు వాళ్ళకి సెక్యూరిటీ ఉంది సార్, మాకేం సార్, మేము పేదలు, మేము వచ్చి కాళ్ళు ఏదో పట్టుకొని ఏదో ఇచ్చుకొని పోతాం. మీరు మమ్మల్ని ఎందుకు వస్తారు? మా నలుగురిని మీకు ఎందుకు విడిచిపెట్టారు? మీరు ఆ 100 మంది ఎట్లా పోయినారు? మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? కడుపులకేలి దుఃఖం తన్నుకొస్తుండగా ఎంత బాధపడుకుంటా లొల్లి పెడుతున్నాడో జూడి పెద్దన్న. సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి సారును కలుద్దామని వచ్చిండటనుల్లా ఈ మల్లారెడ్డి అనే రైతన్న చెప్తున్నాడు. ఈనుండ్రి. సార్ పొంగులేటి గారిని కలవడానికి వచ్చిన సార్. మాది జనగాం సార్. ఏం సమస్య? మాది ల్యాండ్ విషయం ఉండే సార్. అది ముఖ్యమంత్రి గారికి అప్పీల్ పెట్టినా ఇంకేం పరిష్కారం కాలే. కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు వీళ్ళు మమ్మల్ని కల్పనిస్తారు. గింతానే ఉంటుంది సార్. మేము పేదల్లో మండి ఇన్నరా భూమి సమస్య ఉన్నదని ప్రజాపాలన దరఖాస్తు పెడుతున్నాడటనోళ్ళ. ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ అని పెట్టి ప్రజల సమస్యల దరఖాస్తులు తీసుకున్న కాడ ఇక ఇదివర సంది ఎన్నడు కలుద్దామని చూసినా చిక్కడు దొరకడు అన్నట్టే ఉన్నదటనుల్లో మంత్రి గారితోని. మొన్న తాప కలిసి అడిగితే ఇప్పుడు అంతా ఎన్నికల కోడ్ నడుస్తున్నది కదా, ఓట్లయినాక చూద్దాం తీ అని అన్నాడట. సరే కదా, ఓట్లు ఒడిచినాయి కదా అని సెక్రటేరియట్ కాడికి పోతే అసలు మంత్రి గారి దర్శన భాగ్యమే మహాభాగ్యమైందట. పాపం కలవనీయకుండా ఎలగొడుతున్నారట. అప్పుడు ఎలక్షన్ నడితే ఎలక్షన్ ఉన్నాయి బాబు, ఇప్పుడు మేము వద్దు, మీరు ఎలక్షన్ అయిపోయాక మా దగ్గరకు వచ్చి కలుద్దామని వస్తే వాళ్ళు ఆఫీస్లో కూర్చున్న పెట్టింది సార్ పొద్దు నుంచి. ఇప్పుడు మీటింగ్ అయిన కొద్ది సార్ వస్తారన్నారు. మళ్ళీ తర్వాత సార్ రాడు, అక్కడ మీటింగ్ అయితే మాట్లాడుతున్నారు. విలేకరులతో అక్కడికి పోమన్నారు సార్. ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు వీళ్ళు మమ్మల్ని కల్పనిస్తారు. గింతానే ఉంటుంది సార్. మేము పేదల్లో మండి ఇన్నరా ఈ రైతన్న గోసెట్లుందో. కనీసం కలిసి గోడెల్లో పోసుకుందామంటే మంత్రి గారి ముఖంగానొస్తలేదట. ఇగో ఇదన్నట్టు ప్రజాపాలన. చెవులకు ఇంపుగా మాటలు చెప్పి ఖాళీ చేతులు ఊపినట్టున్నదిలే.